మీలో ఎంతమంది యోగా బాగా చేసి, ఆసనాలు బాగా చేసి, నేను బాగా యోగా చేస్తున్నాను, నాకు యోగా బాగా వచ్చేసింది అని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు అట్లా అనుకుంటున్నట్టయితే మీకు ఇంకా కొంచెమే తెలిసిందని అర్థం. ఎందుకంటే యోగా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. యోగా అంటే ఒక కలయిక. దేనితో కలయిక? మనం దేనితో అనుసంధానం అయితే దానితో కలయిక. కొందరు జాబ్ మంచిగా చేస్తూ మైమర్చిపోయి పని చేస్తూ ఉంటారు అన్నట్టు తెలియకుండానే. అది ప్రమోషన్ కోసమే అవ్వచ్చు, ఫ్యామిలీ కోసమే అవ్వచ్చు, ఇంకా దేనికోసమైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు టైం కూడా మర్చిపోతారు. అదొక రకమైన కలయిక. దాన్ని కర్మయోగం అంటారు. ఎనీథింగ్ లైక్ క్రికెట్ ఆడుతుండొచ్చు, టూర్స్‌కెళ్ళొచ్చు. ఏ దాంతోటైతే మీరు మైమరిచిపోయి పని చేస్తుంటారో దాన్ని కర్మయోగం అని అంటారు. అండ్ రెండోది భక్తి యోగం. ఒక డివైన్ పర్సనాలిటీని మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ డివైన్ పర్సనాలిటీని అనుభూతి చెందుతూ, ఆస్వాదిస్తూ ఇంకా నేను మర్చిపోతున్నాను. అసలు నాకు దైవం తప్ప ఇంకేమీ లేదు అన్నంత లెవెల్‌లో మీరు భక్తి యోగంలో ఉంటే యాస్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ టు గాడ్, యూ ఆర్ అండర్‌స్టాండింగ్ గాడ్, యూ ఆర్ ఫీలింగ్ ద గాడ్. ఈ అనుభూతిలో ఆ దైవంలో మైమరిచిపోయి మీకు మీరు పని చేస్తుంటారో, ఆత్మానుభూతి చెందుతూ ఉంటారో అది భక్తి యోగం కిందకొస్తది. నెక్స్ట్ రాజయోగ. రాజయోగ అంటే ప్రాక్టీస్ చేయడం, ఈ సాధన పెంచుకోవడం, ధ్యానం చేయడం. ప్రాక్టీస్ వీటన్నిటి నుంచి నేను మూలాన్ని అర్థం చేసుకోవాలా, ఆది అంతర్మూలాన్ని అర్థం చేసుకోగలగాలి, ఆది భౌతిక తాపాన్ని తగ్గించుకోవాలా, శుభ పరిత్యాగిని అవ్వాలి. ఎలా అయితే మీరు ఈ ప్రాక్టీస్లో ఉంటారో, ఈ అవేకనింగ్ స్టేట్లోకి వెళ్దామని అనుకుంటున్నారో అప్పుడు మీరు జర్నీ స్టార్ట్ అవుతున్నట్టు. అది రాజయోగ కిందకి వస్తుంది. నెక్స్ట్ జ్ఞానయోగ. అన్నీ అర్థమైపోయినాయి. ప్రాక్టీస్ చేసేసినాం, కర్మయోగ అర్థం చేసుకున్నాం, భక్తి యోగ అర్థం చేసుకున్నాం, అంతర్లీనంగా ఎట్లా అన్ని కలియక అర్థం చేసుకుంటున్నాము. ఆ తర్వాత ధ్యానం ఎట్లా చేయాలో తెలిసింది, శ్వాసక్రియలు అర్థమైపోయినాయి, అన్ని రకాల యోగాలు అర్థమైపోయినాయి. ఇప్పుడు నేను దాన్ని ఆచరించి దాని నుంచి తెలుసుకున్న జ్ఞాన సారం ఏదైతే ఉంటుందో ఆ సారాన్ని అర్థం చేసుకొని దానితో కలియక అవ్వడమే జ్ఞానయోగం. సో యోగా అంటే యోగాసనాలే కాదు, ఇన్ని యోగాలు ఉన్నాయి. వీటిలో మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి. థ్యాంక్ యూ.